friends, how are you? Right? See, మనం 10th క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం ఫిజిక్స్, ఓకేనా? సో ఈ సిరీస్లో పార్ట్ 1, 2, 3 పార్ట్స్ వచ్చాయి మనకి లైట్లో. సో లైట్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. వెరీ నీట్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది మీకు 10th క్లాసు స్టేట్ సిలబస్. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్, ఇన్ దట్ సిరీస్ ఆఫ్ లైట్ నౌ వీఆర్ హ్యావింగ్ సెకండ్ చాప్టర్, దట్ ఈస్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఓకేనా? ఇది మన సెకండ్ చాప్టర్ అండి, స్టేట్ సిలబస్, దట్ ఈస్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, ఓకేనా? సో ఇది కూడా లైట్ చాప్టర్ సంబంధించిందే, కాకపోతే కొంచెం థియరిటికల్ పార్ట్ ఎక్కువ. లైట్లో న్యూమరికల్స్ ఎక్కువ, ఇందులో కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకోసం చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? రైట్. సో ముందు మనం హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్కి వచ్చే ముందు ఆల్రెడీ లైట్లో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఓకేనా? రిగార్డింగ్ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. అయితే అక్కడ మీకు డిఫెక్ట్స్ అవి మనం మాట్లాడలేదు. కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ సైట్కి యూజ్ చేస్తారు, కాన్కేవ్ దీన్ని. ఇప్పుడు ఈ చాప్టర్లో హ్యూమన్ ఐలో ఆ కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ డిఫెక్ట్కి కరెక్షన్ ఎలా చేస్తాం, డయాగ్రామ్స్, రే డయాగ్రామ్, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, నీట్గా రాసుకోండి నోట్స్, ఓకేనా? రైట్ అండి. హ్యూమన్ ఐ. సో హ్యూమన్ ఐ యొక్క ఫస్ట్ స్ట్రక్చర్ మనం చూద్దామండి. సో అందులో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఎందుకంటే ఇది ఇందులో బిట్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం, హ్యూమన్ ఐ స్ట్రక్చర్, ఓకేనా? లెట్ us see the structure please. ఓకేనా? let us see the basic structure of the human eye. సో బుక్ తీసుకోండి, నీట్గా రాసుకోండి. రైట్ అండి. సో ఇది స్ట్రక్చరు. తర్వాత సో ఫస్ట్ మేము డయాగ్రామ్ వేసుకుంటే దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. రైట్. తర్వాత ఓకేనా? సో డయాగ్రామ్స్ నీట్గా వేసుకోండి. రైట్. సో బేసిక్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ముందు పార్ట్స్ కూడా చూద్దామండి. రైట్. ఈ పార్ట్ని యాక్వస్ హ్యూమర్, ఈ పార్ట్ని యాక్వస్ హ్యూమర్, ఓకేనా? యాక్వస్ హ్యూమర్. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది, ఓకేనా? దట్ ఈస్ ప్యూపిల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యూపిల్, ఓకేనా? తర్వాత ఈ భాగం, ఓకేనా? సో ఈ భాగం మీరు చూసినట్టుగైతే క్రిస్టలైన్ లెన్స్, క్రిస్టలైన్ లెన్స్, క్రిస్టలైన్ లెన్స్. సో దెన్ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్, ఓకేనా? తర్వాత ఇదిగోండి, ఇవి సిలిరీ మజిల్స్, సిలిరీ మజిల్స్, సిలిరీ. చెప్పాను థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఇది చాప్టర్, సో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అఫ్ కోర్స్ రెటీనా, వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్, ఓకేనా? అండ్ అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆప్టిక్ నర్వ్, దృశ్య నాడి, ఓకేనా? ఇంకేంటి, అండ్ లోపల చిన్నది సొల్యూషన్ లాగా ఉంది కదా ఇదంతా. దిస్ ఈజ్ విట్రియస్ హ్యూమర్, బ్లూ కలర్లో, ఓకేనా? దిస్ ఈజ్ విట్రియస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్, ఓకేనా? రాసుకున్నారా మీరు? ఓకేనా? విట్రియస్. ఇవండి బేసిక్ అన్నీ. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఐరిస్ ఒకటి ఉండిపోయింది, ఐరిస్ కూడా ఇచ్చేస్తానండి. ఐరిస్, ఓకే, దిస్ ఇస్ ఐరిస్.
ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ పార్ట్ ఈస్ కార్నియా అండి, దిస్ ఈజ్ కార్నియా. ఓకేనా? సో ఒక్కసారి చూసుకోండి, భాగాలన్నీ వచ్చాయి కదా మీకు. యాక్చువల్గా ఒకప్పుడు ఇది బయాలజీలో ఉండేదండి, మళ్ళీ ఏంటంటే మీకు ఫిజిక్స్లో మనకి సైట్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది బయాలజీకి సంబంధించింది యాక్చువల్గా, పార్ట్స్ డీటెయిల్స్ అని. బట్ ఫిజిక్స్లో బికాజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ లైక్ షార్ట్ సైట్, లాంగ్ సైట్. ఓకేనా? సో అందుకే మనకి లైట్లో రిఫ్లెక్షన్ కంటిన్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ మీకు 10th క్లాస్లో పెట్టడం జరిగింది అనమాట. సో జాగ్రత్తగా చూడండి, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ ఐ అనమాట. ఐలో ఏవే భాగాలు చూడండి, దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగాలు వచ్చాయి మనకి, ఆల్మోస్ట్ 9 పార్ట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. క్రిస్టలైన్ లెన్స్, యాక్వియస్ హ్యూమర్, అలాగే ప్యూపుల్, ఐరిస్, కార్నియా. ఓకేనా? విట్రియస్ హ్యూమర్, ఆప్టిక్ నర్వ్, రెటీనా అండ్ సిలియరీ మజిల్స్ ప్లీజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కొక్క భాగం గురించి మనం స్టడీ చేద్దాం. ఓకేనా? వేస్తున్నారా? రైట్. సో 1 by 1 మనం ఒక్కో దాని గురించి మనం నేర్చుకుందామండి. ఓకేనా? సో ఫస్ట్ ఇది హెడ్డింగ్ పెట్టుకోండి, యాక్వియస్ హ్యూమర్. చిన్న చిన్న డీటెయిల్స్, ఎందుకంటే మీకు బిట్ క్వశ్చన్స్లో రావచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ యాక్వియస్ హ్యూమర్, AQUEOUS, యాక్వియస్ హ్యూమర్ ప్లీజ్. సో ఇదేంటి అసలు యాక్వియస్ హ్యూమర్? మనకి ఐలో దేనికి పనిచేస్తుంది? ఇది ఫ్రంట్ భాగం ఉంచండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఐ ప్లీజ్, ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. ఓకేనా? సో ఇది మనకి ఫ్రంట్ భాగం. ఇక్కడ చూడండి, మీకు చూపించిన ఎలా మార్కులో ఇదిగోండి ఫ్రంట్ సైడ్ యాక్వియస్ హ్యూమర్. సో దీని పని ఏంటి? యాక్వియస్ హ్యూమర్ పని ఒక క్లియర్ ఫ్లూయిడ్ అనమాట. ఏంటిది? ఏ క్లియర్ ఫ్లూయిడ్ ప్లీజ్. ఇట్ ఈస్ ఒక పదార్థం. ఓకేనా? క్లియర్ రాసుకోండి ప్లీజ్, బికాస్ కొంచెం చెప్పాను కదా, చిన్న బోరింగ్ అనిపించు ఒక హాఫ్ అన్ అవర్, బికాజ్ థియరిటికల్ పార్ట్ ఎక్కువ. తర్వాత రే డయాగ్రామ్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో అక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఈ చాప్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కంప్లీట్ థియరిటికల్ కంపేర్ టు లైట్ చాప్టర్. సో ఇట్ ఈస్ ఏ క్లియర్ ఫ్లూయిడ్. ఓకేనా? యాక్వియస్ హ్యూమర్ ఎలా ఉంది? ఇది ఫ్రంట్ ఆఫ్ ఐ ఫ్రంట్ భాగంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది పాపం? దీని పని ఏంటి? ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ. మెయిన్ దీని పని ఏంటి? యాక్వియస్ హ్యూమర్ది ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ ప్లీజ్, ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ. సో కొన్ని కాపాడుతుంటుంది అనమాట ఈ యాక్వియస్ హ్యూమర్ అనే పదార్థం. ఓకేనా? ఎలా కాపాడుతుంది? ఇదేమో ఇట్ విల్ బి గివింగ్ సమ్ న్యూట్రియంట్స్ లైక్ ఆక్సిజన్. ఓకేనా? ఇట్ విల్ బి గివింగ్ సమ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ఆక్సిజన్, ఓకే, టు ద కార్నియా అండ్ లెన్స్. అర్థమవుతుంది కదా అది. సో ఈ ఐ యొక్క షేప్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఐ యొక్క షేప్, ఓకే, ఇట్ మెయింటైన్ షేప్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రెషర్, పీడనం అంటారు. సో ఇవి మెయిన్ దీని యొక్క పని. యాక్వియస్ హ్యూమర్ పని ఏమిట్రా అంటే అదొక క్లియర్ ఫ్లూయిడ్, అది ఐని కాపాడుతుంది. యాక్వియస్ హ్యూమర్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ విధంగా? ఇట్ గివ్స్ సఫిషియంట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఆక్సిజన్, కావాల్సిన ఆక్సిజన్ అందిస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఐ యొక్క షేప్ని మెయింటైన్ చేస్తుంది, అదేవిధంగా ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది ప్లీజ్. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాక్వియస్ హ్యూమర్ ప్లీజ్. ఎనీ డౌట్స్? సో దట్ ఈస్ రిగార్డింగ్ ద యాక్వియస్ హ్యూమర్. నెక్స్ట్ దానికి వెళ్దాం. క్రిస్టలైన్ లెన్స్ రాస్తుంది కదా. నెక్స్ట్ వన్ క్రిస్టలైన్ లెన్స్. కొంచెం చెప్తాను, మీకు ఇక్కడ రాస్తాను, ప్లేస్ లేదు. ఆప్టిక్ నర్వ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఫ్రంట్ పోర్షన్ యాక్వియస్ హ్యూమర్. సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఐ. చిన్న మాటలో చెప్పాలంటే ఐని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ ఎ క్లియర్ ఫ్లూయిడ్. ఇట్ మెయింటైన్ ద షేప్ ఆఫ్ ద ఐ అండ్ ఆల్సో ప్రెషర్ ప్లీజ్. దట్ ఈస్ ద రిగార్డింగ్ యాక్వియస్ హ్యూమర్. నెక్స్ట్ crystalline lens please. Second one please. Crystalline lens. Crystalline lens. Heading పెట్టుకోండి అందరూ. Crystalline lens please. All of you put the heading please. Crystalline lens. ఓకేనా? రైట్. సో ఈ భాగం ఏం చేస్తుంది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? క్రిస్టలైన్ లెన్స్. చూడండి పేరే ఉంది లెన్స్. సో ఇట్ యాక్ట్స్ కాన్వెక్స్ లెన్స్ లా పనిచేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ తెలుసు కదా మనకి, ఐలో కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ ఇదిగోండి ఇది. ఓకేనా? రాసుకోండి పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, థియరిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా?
తర్వాత ఇది ఏం చేస్తుంది ఈ క్రిస్టలైన్ లెన్స్, ఇట్ మేక్స్ క్లియర్ విజన్, మనకి క్లియర్గా కనిపించడానికి కోసం ఇది చేస్తున్నాం, క్లియర్ విజన్. దిస్ మేక్స్ క్లియర్ విజన్ ప్లీజ్, అదవుతుందా? సో దిస్ క్రిస్టలైన్ లెన్స్ విల్ మేక్ క్లియర్, అంటే విజన్ బాగా క్లియర్ కనిపించడం కోసం దాని పని అనమాట. ఓకేనా? రైట్, రాసుకున్నారు కదా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ద క్రిస్టలైన్ లెన్స్ అండి. రైట్, థర్డ్ వన్ పాయింట్కి వెళ్దామా? థర్డ్ వన్ ప్యూపిల్. ఇదిగోండి ప్యూపిల్. ఓకే, ఎక్కడ రాసాం? ఇదిగోండి ప్యూపిల్. పై భాగం చెరిపేస్తాను, ఇంకా ఇది పని అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ప్యూపిల్, థియరిటికల్ పార్ట్ అండి, యూ హ్యావ్ టు బేర్ ఇట్ ప్లీజ్. ఎందుకంటే థియరీ పార్ట్ కొంచెం ఉన్నది బోరింగ్ అనిపించవచ్చు, బట్ యూ హ్యావ్ టు బేర్ ఇట్. థర్డ్ పార్ట్ ప్యూపిల్, థర్డ్ పార్ట్ ప్యూపిల్. ఓకేనా? సో ఏంటి ప్యూపిల్ పని రాసుకోండి. ఇది ఏం చేస్తుంది, లోపల లైట్లో ఎంత ఐకి ఎంత లైట్ వెళ్ళాలో అది మనకి ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ప్యూపిల్ పని ఏంటి, ఇట్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ. అదవుతుందా? ఇట్ రెగ్యులేట్స్ ద amount of light entering into it. It అంటే ఇక్కడ ప్యూపిల్. సో ఎక్కువ కావాలా తక్కువ కావాలి ఎంత కావాలనేది ఇది మెయింటైన్ చేస్తాం ప్యూపిల్ అనేది. ఓకేనా? సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ప్యూపిల్ ఈస్ ఇట్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్, ఎంత లైట్ లోపల ఎంటర్ అవ్వాలి అది మెయింటైన్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇట్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇంటూ, దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ థింగ్. ఇందాక చెప్పుకున్న క్రిస్టలైన్ లెన్స్ ఏమో ఇట్ మేక్స్ క్లియర్ విజన్, బికాస్ కాన్వెక్స్ లెన్స్ బిహేవ్స్, మన ఐ లోపల కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ పార్ట్కి. నెక్స్ట్ పార్ట్ నోట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వన్ ఐరిస్. ఇది కూడా చెప్పేస్తానండి, క్రిస్టలైన్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఐరిస్ ప్లీజ్. ఐరిస్. సో ఐరిస్ పని ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లే అండి, అదవుతుందా? ఐరిస్ కూడా ఏం చేస్తుంది, ఇది ప్యూపిల్ యొక్క సైజ్ని మెయింటైన్ చేస్తుంది ప్లీజ్. ఓకేనా? ప్లీజ్ రైట్ డౌన్. ఇట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ ప్లీజ్. ఇట్ కంట్రోల్స్, ప్లీజ్ రైట్ డౌన్, ఇట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ ప్లీజ్. సైజ్ ఆఫ్ ద ప్యూపిల్. అదేనా ఇందాక పీపుల్ వాళ్ళు చెప్పాను కదా. ఓకేనా? ఆ సైజ్ అంటే పెద్దదవడం చిన్నదవడం, పెద్దదవడం చిన్నదవడం. ఓకేనా? డార్క్ లైట్ వస్తున్నప్పుడు ఇది బాగా ఎక్కువ ప్లే చేస్తుంది, బాగా బ్రైట్గా ఉన్నప్పుడు అలాగే బాగా చీకటిగా ఉన్నప్పుడు ప్యూపిల్ పని ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్. ఓకేనా? ఎలాగా? బై చేంజింగ్ ద షేప్ ఆఫ్ ద లెన్స్. ఓకేనా? బై చేంజింగ్ ద షేప్, పెద్దగా చేయడం చిన్నగా చేయడం, పెద్దగా చేయడం చిన్నగా చేయడం. So like that it will be playing a iris pine adanaమాట. It controls the size of the pupil by increasing or decreasing the size. ఓకేనా? ఇది ఎవరు పని, ఇది ఎవరు యూజ్ చేస్తారు దీనికి? ఇదిగోండి సిలియరీ మజిల్స్ ఉన్నాయి కదా, ఈ సిలియరీ మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ తర్వాత చెప్తాను దీని డీటెయిల్స్. సిలియరీ మజిల్స్ ఎక్కడంటే మనకి ఐ సైట్స్ ఉన్నాయి కదా, సైట్స్లో అక్కడ డీటెయిల్స్ చెప్తాను మళ్ళీ. సో సిలియరీ మజిల్స్ మెయిన్ ఫంక్షన్ అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనకి క్లియర్గా చూడవచ్చు డిస్టెన్స్ ఆబ్జెక్ట్ లేదు నియర్ ఆబ్జెక్ట్స్. డిస్టెంట్ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడడానికి కోసం దిస్ సిలియరీ మజిల్స్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ప్లీజ్. ఓకేనా? సో ఐరిస్ కూడా అయిపోయిందండి. ఇట్ మెయిన్లీ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ బై ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఇంకేం మిగిలే మనకి ఐటమ్స్? ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకేమున్నాయండి? సిలియరీ అయిపోయింది. రెటీనా తెలుసు కదండి. రెటీనా ఈజ్ నథింగ్ బట్ వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ఓకేనా? వెనకాతలు ఉంటుంది. ఈ రెటీనా మీన్స్ వేర్ ద ఇమేజ్, రెటీనా ఇమేజ్ ఫార్మేషన్, అక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది జస్ట్ లైక్ కెమెరా. ఓకేనా? రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా? ఎందుకంటే మనం కాన్వెక్స్ లెన్స్ ఆల్రెడీ చదివాం కదా ఇంతకుముందు చాప్టర్లో, రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అదవుతుందా? రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది రెటీనాలో. ఓకే, క్లియర్? నెక్స్ట్ అండ్ ఇంకేం మిగిలే మనకి? ఓకే, క్లియర్? ఇంకేమైనా మిగిలాయా? నెక్స్ట్ చూడండి, విట్రియస్ హ్యూమర్.
విట్రియస్ హ్యూమర్ చూడండి. ఈ విట్రియస్ హ్యూమర్ ఈజ్ నథింగ్ బట్ ఒక జెల్ లైక్ ఉంటుందండి స్ట్రక్చర్. ఓకేనా? ఈ జెల్ ఏం చేస్తుందంటే ఇట్ మెయింటైన్స్ ద హై షేప్, కన్ను యొక్క షేప్ మెయింటైన్ చేస్తుంది. ప్లీజ్ ఓకేనా, రాసుకోండి ప్లీజ్. ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది విట్రియస్లో. ఈ విట్రియస్ హ్యూమర్ జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇట్ మెయింటైన్స్ హై షేప్. ప్లీజ్ జెల్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా? విట్రియస్ హ్యూమర్ అంటే ఇట్ కంటైన్స్ ఎ జెల్ లైక్ స్ట్రక్చర్. ప్లీజ్ ఓకేనా, అండ్ మెయింటైన్స్ ఐ షేప్. ప్లీజ్ ఇంకా ఏమున్నాయి మనకి? ఆప్టిక్ నర్వ్ అండి. ఓకేనా? ఆప్టిక్ నర్వ్ ఇదండి అసలైన మెయిన్ రెస్పాన్సిబుల్. ఆప్టిక్ నర్వ్ చూడండి, దృశ్యనాడి. ఎవరికైతే ఆప్టిక్ నర్వ్ ప్రెసెంట్ ఉండి ఆబ్సెంట్ అంటే ఆప్టిక్ నర్వ్ ఉండి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ దెన్ దేర్ విల్ బి నో సిగ్నల్ సెండ్ టు ద బ్రెయిన్. ఇప్పుడు నేను మీ కెమెరాని చూస్తున్నాను, మీ వైపు కెమెరాని నేను చూడగలుగుతాను. అర్థం ఏంటి? ఆప్టిక్ నర్వ్ నుంచి సిగ్నల్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుంది అనమాట. సో ఆప్టిక్ నర్వ్ ఈజ్ మెయిన్ రెస్పాన్సిబుల్ టు సీ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. అది ఆబ్సెంట్ అయింది అనుకోండి, వీ కెనాట్ సీ ఎనీ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఆర్ యూ కెనాట్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్. అది మెయిన్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్. సో ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయండి. ఇది జెల్ లైక్ స్ట్రక్చర్. ఆప్టిక్ నర్వ్ రెస్పాన్సిబుల్ సిలియరీ మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్. ఇట్ మేక్స్ ద అకామిడేషన్ ఆఫ్ ద ఐ. నెక్స్ట్ ఐటమ్ అదే రెటీనా బ్యాక్ సైడ్ వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్. ఫ్రంట్ పోర్షన్ ప్యూపిల్ ఇంక్రీజింగ్ ద సైజ్. ఓకే, లెన్స్, ఐరిస్, కార్నియా. ఓకేనా? సో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ మీకు చెప్పేశానండి డీటెయిల్స్. ఐ బిలీవ్ దట్. ఎందుకంటే వీటితోనే మీకు కొంచెం బిట్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? ఇంకోటి ఏదో మిగిలింది కార్నియా గురించి కూడా కావాలంటున్నారు కదా. ఓకే, కార్నియా పని ఏంటంటే లైట్ రిఫ్రాక్ట్ చేస్తుందండి. ఓకేనా? కార్నియా ఏం చేస్తుంది? ఇట్ రిఫ్రాక్ట్స్ లైట్ అండ్ ప్రొటెక్ట్స్ ద. ఇదిగోండి, ఇది కార్నియా ఏం చేస్తుంది? ఇట్ రిఫ్రాక్ట్స్ లైట్. ప్లీజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ని మెయిన్ పర్పస్ కార్నియా. అది ఫ్రంట్ పోర్షన్ లో ఉంటుంది. కార్నియా ఏం చేస్తుంది? లైట్ రిఫ్రాక్షన్ చేస్తుంది. రిఫ్రాక్షన్ వక్రీభవనం. ఓకేనా? ఫ్రంట్ పోర్షన్ ఉంటుంది. ప్లీజ్ అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ద ఐ. ప్లీజ్. సో కార్నియా కూడా మనకి డీటెయిల్స్ చెప్పేశానండి. సో ఇదండి మెయిన్. ఓకేనా? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? ఏం డౌట్స్ ఉన్నాయా? రైట్ అండి. సో ఇదండి ఎగ్జామినేషన్లో మీకు 1 మార్క్ క్వశ్చన్లో ఒకరు రావచ్చు. వచ్చినప్పుడు ఏ ఒక్క గురించి అడిగినా సరే మీరు డీటెయిల్గా 2 లైన్స్ రాసుకుంటే చాలండి. దీస్ ఆర్ ద బేసిక్ పార్ట్స్ ఆఫ్ ద ఐ. చెప్పేస్తానండి. 1, 2, 3. రైట్. నౌ లెట్ us enter into the deep of the subject. సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. ముందే చెప్పానండి, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఇస్ ఎ బోరింగ్ చాప్టర్, థియరిటికల్ చాప్టర్. న్యూమరికల్స్ చాలా తక్కువ కంపేర్ టు ద లైట్ చాప్టర్. సో అందువల్ల యూ హ్యావ్ టు బేర్ ఇట్ బికాస్ ఈ చాప్టర్ కూడా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఆ బ్లూ ప్రింట్ మీరు ఒకసారి చూసుకోండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేవి. దాని ప్రకారంగా మీరు చదువుకోవచ్చు. స్టార్టింగ్ వీడియోలో మీరు చూడండి, నా వీడియోలో బ్లూ ప్రింట్ ఇచ్చాను ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు అని. దాని ప్రకారం మీరు చదువుకోవచ్చు. ఓకేనా? క్లియర్ నౌ? రైట్. నౌ లెట్ us go to the next one అండి. కంటిన్యూషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ meant by పవర్ ఆఫ్ అకామిడేషన్? వెరీ ఇంపార్టెంట్ వన్. బ్యాక్ సైడ్ క్వశ్చన్స్లో కూడా ఇవే ఎక్కువ అడుగుతున్నాయండి. పవర్ ఆఫ్ అకామిడేషన్ అసలు ఈ డెఫినేషన్ ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. పవర్ ఆఫ్ అకామిడేషన్. ప్లీజ్ మీకు అర్థమవుతుందా? పవర్ ఆఫ్ అకామిడేషన్. ఓకేనా? ఏంటి ఇది జనరల్గా, ఇన్ జనరల్ ఏంటి పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే? చూడండి, బిలో 25 years వెన్ ద పర్సన్ ఈజ్ వెరీ యంగ్, లేదా ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది పవర్ ఆఫ్ అకామిడేషన్. అంటే ఇందాక మీకు ఐ భాగంలోని రిగార్డింగ్ ద పార్ట్స్ ఐ టోల్ యూ అబౌట్ సిలియరీ మజిల్స్. ఇందాక అనగా చెప్తానని ఐ లోపల ఈ సిలియరీ మజిల్స్ ఉంటాయని చెప్పాను. సిలియరీ మజిల్స్, దీని పని ఏంటండి? కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. దీని పని ఏంటి? కాంట్రాక్ట్ అవడం, రిలాక్సేషన్ అవడం. వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్? ఇట్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సేషన్. రిలాక్సెస్ ద మజిల్స్, ఐ మజిల్స్. అయితే యాజ్ యూ గ్రో ఓల్డర్,
40+, 50+, 60+, మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్సేషన్ అయ్యి వీక్ అయిపోతాయి. ఆ వీక్ అవడం వల్ల మనకేంటంటే విల్ బి గెటింగ్ అనదర్ డిఫెక్ట్. డిఫెక్ట్స్లో మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ప్రెస్బయోపియా, ఓకేనా? సో ఆ డిఫెక్ట్ వస్తుంది అనమాట. సో పవర్ ఆఫ్ అకామిడేషన్ డెఫినేషన్ మీరు ఎలా చెప్పొచ్చు? ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అడ్జస్ట్, ఓకేనా? ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ఐ లెంత్, ఫోకల్ లెంత్ గురించి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్ అని, ఓకేనా? లేదా ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్, లైట్లు ఇవన్నీ మనం చదువుకున్నాం బాగా డీటెయిల్స్. సో ద ఎబిలిటీ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ అకామిడేషన్. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్, ఓకేనా? కావాలంటే రాసుకోవచ్చండి. ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ వన్. సో ది ఎబిలిటీ టు అడ్జస్ట్ ఎలాగా? దిస్ ఈజ్ డ్యూ టు ద సిలిరీ మజిల్స్ ఇన్సైడ్ ద ఐ. ఆ మజిల్స్ వీక్ అవ్వకుంటున్నప్పుడు బాగా పనిచేస్తుంది కాంట్రాక్షన్, రిలాక్సేషన్. అందుకే బిఫోర్ 25 years నోబడి విల్ బి హ్యావింగ్ సైట్ ప్రాబ్లం ఉండదు. బట్ యాజ్ యూర్ ఏజింగ్ 40+, 50+, దీస్ మజిల్స్ బికమ్ వెరీ వీక్ అండ్ ద ఎబిలిటీ బికమ్స్, పవర్ ఆఫ్ అకామిడేషన్ తగ్గిపోతుంది ఐకి. తగ్గిపోయి యూ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ సమ్ సైట్స్, ఓకేనా? సో ద ఎబిలిటీ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్, అడ్జస్ట్ ద focal length of the eye lens is called as power of accommodation. Please rasnara. So this is the definition. The ability to adjust, automatic adjustment avutundi because of these muscles, relaxation, contraction valla. Ability to adjust the focal length of the eye lens is called as accommodation power. Clear? Any doubt? Right. సో సిలిరీ మజిల్స్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ అండి, ఓకేనా? చెప్పాను కదా ఇందాక, కాంట్రాక్షన్ రిలాక్స్. ఆ వీక్ అయిపోతేనే మనకి డిఫెక్ట్ వస్తుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ అండి. ఎబిలిటీ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ బై యూజింగ్ ద సిలిరీ మజిల్స్ ఇన్సైడ్ ద ఐ, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ అకామిడేషన్. నౌ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫర్ ఎ నార్మల్ పర్సన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఒక ఆరోగ్యవంతుడికి, ఎటువంటి డిఫెక్ట్ లేనివాడికి, ఐ సైట్స్ లేనివాడికి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్ నథింగ్ బట్ 25 centimeters. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఒకటి ఏదైనా తీసుకున్నాం అండి, తీసుకొని మనం ఇలా చూస్తున్నాం. ఇలా చూస్తున్నప్పుడు చూడండి, ఇదే ఉంది ఆబ్జెక్ట్, బ్లర్ ఉండొచ్చు. సో ఎలా దగ్గర తెస్తున్నప్పుడు, మరీ దగ్గర తెస్తే బ్లర్ అయిపోతుంది ఆబ్జెక్ట్. వెన్ యూ బ్రింగ్ నియర్ ఇట్ బికమ్స్ బ్లర్. బట్ వెన్ యూ పుట్ ఇట్ అట్ 25 centimeters, నార్మల్ పర్సన్, అంటే దోస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ స్పెట్స్ లైక్ మీ, ఓకే, వితౌట్ హ్యావింగ్ ఎనీ డిఫెక్ట్స్. సో 25 centimeters ఈజ్ ద క్లియర్ అనమాట. 25 దాటితే మళ్ళీ యూ మే బి హ్యావింగ్ డిఫెక్ట్. 25 centimeters దగ్గరికి వచ్చిన బ్లర్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ least distance of distinct, which is 25 centimeters for normal person, not for sighted persons. Defects ఉన్నట్టు కాదు, డిఫెక్ట్స్ ఇది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అవే చెప్తాను మీకు. షార్ట్ సైట్, లాంగ్ సైట్ డిఫెక్ట్, కరెక్షన్, రే డయాగ్రామ్. క్లియర్? సో దిస్ ఇస్ ద వాల్యూ. ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ ఎ నార్మల్ హెల్దీ పర్సన్? 25 centimeters. క్లియర్? రైట్. నెక్స్ట్ ఐటమ్. ఇప్పుడు మనకి డిఫెక్ట్స్లోకి వచ్చామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నార్మల్గా ఎలాంటి డిఫెక్ట్స్ మనిషికి ఉంటాయి పర్సన్స్కి? వాట్ ఆర్ ద సఫరింగ్స్ విల్ బి డీలింగ్? సో డిఫెక్ట్స్ ఆఫ్ ఐ ప్లీజ్. Defects of the eye. So generally we having the following defects. And first one, short sight or myopia. First one ఏంటి? షార్ట్ సైట్ ఆర్ మయోఫియా. ఓకే, చెప్తాను డీటెయిల్స్ వన్ బై వన్. నెక్స్ట్ వన్, లాంగ్ సైట్ ఆర్ హైపర్మెట్రోఫియా. హైపర్మెట్రోఫియా ఇది సెకండ్ వన్, సఫరింగ్ ఐ డిఫెక్ట్స్. ఓకేనా? నార్మల్ పర్సన్కి లీస్ట్ డిస్టెన్స్ 25 centimeters, కానీ వీళ్ళకి మారిపోతుంది. ఎలాగనేది మీకు చూపిస్తాను ఇప్పుడు.
సో ద డిఫెక్ట్స్లో ఫస్ట్ ఇది షార్ట్ సైట్ ఆర్ మయోఫియా, ఓకేనా, లేదా దీన్నే షార్ట్ సైట్నెస్ కూడా అనొచ్చు, లాంగ్ సైట్ ఆర్ హైపర్ మెట్రోఫియా, లేదా దీన్నే లాంగ్ సైట్నెస్ అని కూడా చెప్పవచ్చు. ఈ రెండు కాంబినేషన్ లేదా ఒకటి ఏదో ఒకటి ఉండొచ్చు, దాన్నే ప్రెస్ బయోఫియా. దిస్ ఈస్ గాట్ ఇన్ 40+ ఏజ్ when you're raising. అర్థమవుతుందా? ఇది మూడో డిఫెక్ట్, మెయిన్ డిఫెక్ట్స్, ఓకేనా. ఇప్పుడు 1 by 1 డీల్ చేద్దాం. షార్ట్ సైట్ అంటే ఏంటి, ఓకేనా, ఏంటి డెఫినేషన్ ఏంటి, ఓకేనా, దానివల్ల ప్రాబ్లం ఏంటి, వాడికి ఇబ్బంది ఏంటి అవుతుంది ఆ పేషెంట్కి, కరెక్షన్ ఎలా ఇస్తారు డాక్టరు, ఓకేనా, ఏ లెన్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం చదువుదాం. సర్చ్ చేద్దాం. ఫస్ట్ది రైట్. సో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, షార్ట్ సైటెడ్ పర్సన్. ఓకే, నేను రాస్తున్నానండి, షార్ట్ సైటెడ్ పర్సన్, షార్ట్ సైటెడ్ పర్సన్ లేదా డిఫెక్ట్, షార్ట్ సైటెడ్ లేదా దీన్నే మయోఫియా, మయోపియా. ఎందుకంటే ఎగ్జామినేషన్లో వేరే పేరుతో కూడా అడగవచ్చు, వాట్ ఈస్ మయోఫియా అడగవచ్చు. మయోఫియా ఇస్ నథింగ్ బట్ అగైన్ షార్ట్ సైట్. ఏంటి డెఫినేషను, ఈ డిఫెక్ట్తో సఫర్ అయ్యే పర్సన్ కెన్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్. దగ్గరికి బాగా చూడగలడు పాపం, దూరం వాడికి కనిపించదు. ఇవి ఎక్కువ ఎవరికి వస్తుందంటే మీరు చూసే ఉంటారు స్కూళ్ళల్లో కాలేజీల్లో పిల్లలకి ఎక్కువగా ఇలా చూస్తుంటారు, క్లాస్ అవుతున్నప్పుడు కళ్ళు ఇలా మిటకరిస్తుంటారు, పాపం బోర్డు కనిపించదు, దూరంగా బోర్డు, వాళ్ళు ఏదో అనుకుంటారు, కానీ అది యాక్చువల్గా చెక్ చేస్తే వాళ్ళకి షార్ట్ సైట్ ఉంటుంది. దే కెన్ సీ నియరర్, కెనాట్ సీ ఫార్దర్, బోర్డు కనిపించదు పాపం వాళ్ళకి. సో వెళ్ళి చెక్ చేసుకోవాలి వాళ్ళకి. సో ఎందుకు ఇది, బికాజ్ ఇట్స్ ఎ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేయాలి. అదవుతుందా అంటే ఇక్కడ ఏమవుతుందో వాడికి మనం డయాగ్రామ్ ద్వారా మీకు చూపిస్తాం, ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతున్నది వాడికి షార్ట్ సైట్ పర్సన్కి, ఐ షో విత్ ద డయాగ్రామ్ ప్లీజ్. I'll show you with a neat diagram, please. డయాగ్రామ్ జాగ్రత్తగా వేసుకోండి. ఇది డయాగ్రామ్ ఏ ఫర్ షార్ట్ సైట్ పర్సన్. ఓకేనా, మయోపిక్ పర్సన్ ఇది ఇస్ మయోపిక్ ఐ. అది ఏంటిది మయోపిక్ ఐ, ఓకేనా, ఫార్ పాయింట్ చెప్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ పాయింట్ ఫర్ ఏ మయోపిక్ ఐ, అదవుతుందా అంటే ఇప్పుడు ఆల్రెడీ డెఫినేషన్ మీకు చెప్పాను. వాట్ ఈస్ మయోఫియా, షార్ట్ సైట్, కెన్ సీ నియరర్ ఆబ్జెక్ట్ బట్ ఈ కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్. దూరం ఆబ్జెక్ట్ కనిపించదు డ్యూ టు ద డిఫెక్ట్ మయోఫియా. సో వీడికి ఫార్ పాయింట్ ఏంటి, ఇన్ఫినిటీ కన్నా దగ్గరగా ఉంటుంది వీడికి. ఫార్ పాయింట్ ఏంటి, ఇన్ఫినిటీ కన్నా దగ్గర. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి, అర్థవుతుందా. ఇట్ ఈస్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ, ఫార్ పాయింట్. ఫర్ దిస్ ఫెలో ఫార్ పాయింట్ is nearer than infinity, please. Nearer than infinity. A person who is suffering from myopia or short sight person, వీడేంటి దగ్గర చూడగలడు పాపం, దూరం చూడలేడు. సో వీడి ఫార్ పాయింట్ ఏంటి, ఇన్ఫినిటీ కన్నా తక్కువ. ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ, ఓకేనా. దిస్ ద ఫస్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకా 2-3 డయాగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు వేస్తున్నాను, వేసుకోండి ఫార్ పాయింట్ డయాగ్రామ్స్, ఓకేనా. రైట్, మయోపిక్ ఐ కూడా చెప్తాను, డయాగ్రామ్ వేసుకోండి. సో నీట్గా ఉంటుంది మీకు డయాగ్రామ్.
సో దిస్ ఇస్ ఎ మయోపిక్ ఐ. ఓకేనా, ఇది ఫార్ పాయింట్, ఇది మయోపిక్ ఐ, ఎందుకంటే ఇట్ ఈస్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఎందుకు ఇది ఇన్ఫినిటీ నుంచి ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి కదా, ఇన్ఫినిటీ నుంచి ఏ రేస్ వస్తాయి, ప్యారలల్ రేస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఉంది. ఓకేనా, ప్యారలల్ రేస్ కమ్స్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. అండ్ యూ కెన్ సీ మయోపిక్ ఐ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. ఇక్కడ ఇది రెటీనా కదా, దిస్ ఈజ్ రెటీనా వేర్ ద ఇమేజ్ ఇస్ ఫామ్. ఇక్కడ ఫామ్ అవ్వదు, ముందే ఫామ్ అయిపోతుంది. అదవుతుంది, ఇక్కడ ఫామ్ అయిపోతుంది ఇలా, అదే అనమాట, ఇక్కడ ఫామ్ అయిపోతుంది ఇన్ ఫ్రంట్. నోట్ చేసుకోండి, అది దిస్ ద లైన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ ఫామ్ అవ్వాలి క్లియర్గా ఇమేజ్ ఫామ్ అవడానికి, చూడడానికి. కానీ బికాజ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా, ఈజ్ ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ నుంచి చూడండి ప్యారలల్ లైట్ రేస్, ఇన్ఫినిటీ నుంచి ఏం చెప్పాను లైట్లో, ప్యారలల్ లైట్ రేస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఆల్వేస్ పాస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ కోర్స్. సో ఇన్ఫినిటీ నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తున్నాయి. ఇదేమో చూడండి, దిస్ ఇస్ ఫర్ నార్మల్ పర్సన్. ఓకేనా, సో జాగ్రత్త చూసుకోండి ఈ పాయింట్స్. మీరు ఎందుకంటే చెప్తున్నాను క్లియర్గా, రేపు ఎగ్జామినేషన్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి రావచ్చు. వాట్ ఈస్ ద డిఫెక్ట్ షార్ట్ సైట్, వాట్ ఈస్ ద ఫార్ పాయింట్ ఆఫ్ ద షార్ట్ సైట్ పర్సన్, షార్ట్ సైట్ మరో పేరు ఏంటి, వాట్ ద అదర్ నేమ్ ఫర్ షార్ట్ సైట్, మయోపియా. అండ్ ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ ఫర్ ద మయోపిక్ పర్సన్. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ మయోపియా, ద ఇమేజ్ is not formed on the retina, in front of the retina. In front, అదవుతుందా, ఇక్కడ రాస్తున్నాను, in front of the retina, in front of the please retina. retina మీద పడదు due to that defect. ఓకేనా, you can see here it is falling here. ఇక్కడ ప్యారలల్ రేస్ వచ్చి కాన్వెక్స్ నుంచి కన్వర్జ్ అయ్యి తెలుసు కదా, కన్వర్జింగ్ రేస్ ఇవి ఇక్కడ మీట్ అయింది, ఇక్కడ ఫామ్ అయిపోయింది ఇమేజ్. సో రెటీనా మీద పడితే కదా మన సిగ్నల్స్ వెళ్తాయి, సో ఇమేజ్ కనిపించదు. మరి దాని కరెక్షన్ మనం చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేస్తారు, ద డాక్టర్ విల్ బి చెకింగ్ అండ్ విల్ బి ప్రిఫరింగ్ వాట్ లెన్స్. ఈ కెన్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కాబట్టి ఈ షుడ్ హ్యావ్ ఎ డైవర్జింగ్ లెన్స్. సో డాక్టర్ విల్ బి ప్రిస్క్రైబింగ్ ఎ డైవర్జింగ్ లెన్స్, ఎ డైవర్జింగ్ లెన్స్. అదే కాన్కేవ్ లెన్స్ ప్లీజ్. ఏంటది, కాన్కేవ్ lens. So that is because it's a diverging lens. So ఆ డయాగ్రామ్ కూడా నోట్ చేసుకోండి. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకోసం మీకు నీట్గా వేసుకోండి డయాగ్రామ్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు విల్ బి గివింగ్ విత్ ఎ కాన్కేవ్ లెన్స్ గ్లాసెస్లో. కాన్కేవ్ ఏం చేస్తుంది, డైవర్జింగ్ చేస్తుంది. ఓకేనా, నౌ యూ కెన్ సీ and finally it reaches the convex and it will converge here. చూడండి, చెక్ ద ఫిగర్. ఎప్పుడైతే, ఎందుకంటే మీకు ఆల్రెడీ బయట చెప్పాను చూడండి, వాట్ ఈస్ కాన్కేవ్ లెన్స్ మెయిన్ ఫంక్షన్ లైట్లో. రేస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ వాట్ హ్యాపెన్స్, డైవర్జ్. రేస్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, డైవర్జ్. సో దీని ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది, ఫోకస్ ఇక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది. ఆల్రెడీ లైట్లో చెప్పాను వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కాన్కేవ్, ప్యారలల్ లైట్స్. ఇన్ఫినిటీ వచ్చిన ప్యారలల్ లైట్స్ ఏంటవుతుంది, ఆఫ్టర్ మీటింగ్ ఇట్ డైవర్జ్.
మీట్ ఇది సెంటర్, గో స్ట్రైట్, డైవర్జ్, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది, ఫోకస్ అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో అది, సో డైవర్జ్ అయ్యి అక్కడి నుంచి కాన్వెక్స్ మీద పడి మన లెన్స్ మీద కరెక్ట్గా రెటీనా మీద పడుతుంది. ఇదిగోండి రెటీనా బ్యాక్ సైడ్. సో ఈ కెన్ బి కరెక్టెడ్ అండ్ ద ఇమేజ్ కెన్ బి సీన్ క్లియర్లీ. సో లైక్ దిస్ ద డిఫెక్ట్ ఈస్ కరెక్టెడ్ ఫర్ ద మయోపిక్ పర్సన్. నోట్ చేసుకోండి, కరెక్షన్ అండి అది. దట్ ఈస్ ద కరెక్షన్ ప్లీజ్. కరెక్షన్ ఆఫ్ మయోపిక్ ఐ. అదేనా? సో లైట్ ఈస్ ఫాలింగ్, డైవర్జింగ్, ఏం ఫాల్ ఇన్ ద కాన్వెక్స్, అగైన్ కన్వర్జింగ్ అండ్ ఫాలింగ్ ఆన్ ద రెటీనా. అంతకుముందు ఏమైంది, ప్యారల్ లైట్ వచ్చి ముందుగానే పడిపోయింది, రెటీనా ముందు పడిపోయింది, సో కనిపించదు. సో ఈ డిఫెక్ట్ క్రియేషన్ డాక్టర్ ఏం చెప్పారు, యూజ్ కాన్కేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. వెన్ యూజ్ ద డైవర్జింగ్ లెన్స్ కరెక్ట్లీ ఇట్ విల్ ఫాల్ ఆన్ ద రెటీనా. అంటే వీడికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఫార్ పాయింట్ ఎక్కడ ఉండాలి, ఇట్ ఈస్ వెరీ నియర్. దట్ ఇస్ ద మెయిన్ పాయింట్ హియర్. నోట్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఎగ్జామినేషన్ రేపు అడిగినప్పుడు దిస్ పర్సన్ ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ. ఓకేనా? ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. నెక్స్ట్ డిఫెక్ట్ అండి. లెట్ us go to the నెక్స్ట్ డిఫెక్ట్. లాంగ్ సైట్. చెప్పేస్తున్నాను, లాంగ్ సైట్. ఓకేనా? ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. లాంగ్ సైట్. లాంగ్ సైట్ పరిస్థితి ఏంటో చూద్దాం. లాంగ్ సైట్ మళ్ళీ డయాగ్రామ్స్ యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఫిగర్ చేంజ్ అవుతుంది, అందుకే అంతా జరపట్లేదు, ఉంచుతున్నాను అవి. నెక్స్ట్ వన్ ఐ విల్ బి గోయింగ్ ఫర్ లాంగ్ సైట్ ప్లీజ్. మళ్ళీ ఈ ఫిగర్స్ వాడతాం, కాకపోతే కొంచెం మారుస్తాను ఆగండి. స్మాల్ చేంజ్మెంట్ విల్ బి దేర్, స్మాల్ చేంజ్మెంట్. ఓకేనా? నా నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్ సైటెడ్ పర్సన్. లాంగ్ సైటెడ్ పర్సన్ లేదా దీన్నే హైపర్ మెట్రోపియా. జాగ్రత్త చూడండి ఫిగర్స్. డ్రా ద ఫిగర్స్, నీట్ ఫిగర్స్. ఇది ఏ, ఇది బి, ఓకేనా? దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ సి ప్లీజ్. మరి ముందుగా అసలు లాంగ్ సైడ్ డెఫినేషన్ ఏంటి? పర్సన్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. అంటే వీడు నియర్ పాయింట్తో బాధపడుతున్నాడు. అదొక పాయింట్. ఇందాక ఫార్ పాయింట్ ఈజ్ నియరర్ దెన్ ఇన్ఫినిటివ్, షార్ట్ సైడ్కి. కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ ఫార్దర్. సో వీడికి ఏంటి, నార్మల్గా 25 సెంటీమీటర్స్ ఫర్ నార్మల్ పర్సన్ లీస్ట్ డిస్టెన్స్. వీడికి 25 సెంటీమీటర్స్ ఉండదు, దూరం ఉంటుంది, ఇంకా మోర్ దెన్ 25 ఉంటుంది. దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ సైడ్ పర్సన్. ఓకేనా? సో డయాగ్రామ్ వేసుకోండి ముందు నీట్గా, దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్. రైట్. ఇక్కడ ఎన్ డాష్ అంటే నార్మల్. ఓకే? నార్మల్ నియర్ ఐ. ఓకేనా? నియర్ పాయింట్ అనమాట, నియర్ పాయింట్ ఆఫ్ నార్మల్ ఐ ప్లీజ్. నార్మల్ ఐ నియర్ పాయింట్ అంటే ఎటువంటి డిఫెక్ట్ లేనివాడు, నార్మల్ ఐ నియర్ పాయింట్. ఎన్ డాష్ అనేది నార్మల్ ఐ నియర్ పాయింట్ అండి. ముందు డయాగ్రామ్స్ వేసుకోండి, తర్వాత ఫిగర్ ఈజీగా అర్థమవుతుంది మీకు.
Let's draw the figures, please. Okay, na? Right, excellent. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏముందో. బిహైండ్ ద రెటీనా, బిహైండ్ ద రెటీనా కరెక్షన్ ఇది. ఓకేనా, క్లియర్? క్లియర్? అర్థమవుతుంది మీకు పాయింట్స్ ఇక్కడ డయాగ్రామ్స్ లో. ఇక్కడ ఏంటంటే చూడండి, వాట్ ఈజ్ ఎన్ డాష్ అండ్ వాట్ ఈజ్ ఎన్ ఇయర్. ఆల్రెడీ మీకు డెఫినేషన్ ఏం చెప్పాను, లాంగ్ సైటెడ్ పర్సన్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. సో వీటి ప్రాబ్లం ఏంటి, ఎన్ డాష్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద నార్మల్ ఐ నియర్ పాయింట్. అంటే ఎటువంటి డిఫెక్ట్ లేని వాడికి నార్మల్ అంటే లీస్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్. కానీ డిఫెక్ట్ ఉన్నవాడికి ఎక్కడ ఎన్ ఉంటుంది, ఈ డిఫెక్ట్ ఉన్న 25 సెంటీమీటర్స్ ఉండదు నియర్ పాయింట్, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ సఫరింగ్ మనం తగ్గించడానికి వీ హావ్ టు యూజ్ ఎ లెన్స్. వెన్ యూ గో టు ద డాక్టర్ యూ కెన్ సీ ఫార్దర్, కెనాట్ సీ నియర్. అంటే ఏ కన్వర్జింగ్ లెన్స్ షుడ్ బి యూజ్, అంటే కాన్వెక్స్ లెన్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ వాడు యూజ్ చేయాలి. ఎందుకు కాన్వెక్స్ లెన్స్ పని ఏంటి, ప్యారలల్ లైట్ రేస్ ఇన్ఫినిటీ నుంచి వచ్చినవి ఏం చేయాలి, ఇవి కన్వర్ట్ చేస్తాయి ఫోకస్ ద్వారా, కన్వర్జ్. అదవుతుందా, parallel light rays will converge, and you can see here it is forming, the image is formed behind the retina. Image is behind the retina, please. వెనకతల పడింది, ఇందాకేమో ముందు పడింది షార్ట్ సైడ్ కి, కరెక్ట్ చేస్తాం బై యూజింగ్ కాన్కేవ్. ఇక్కడ వెనకతల పడింది, సో ఇది ఎక్కడ పడాలి, ఇక్కడ పడాలి. సో దాన్ని కరెక్ట్ చేయండి, యూ హ్యావ్ టు యూజ్ కాన్వెక్స్ లెన్స్. అర్థమైంది వేసుకున్న ఫిగర్. దిస్ ఎన్ డాష్ is a normal eye near point. Okay na, normal eye near point, and n is the defect person, దూరం బాగాని, ఇది నార్మల్ ఐ. సో ఏం జరిగింది ఇక్కడ, ఇమేజ్ ఇస్ ఫౌండ్ బిహైండ్ ద రెటీనా. సో డిఫెక్ట్ వచ్చింది ఇక్కడ, మయోపిక్ డిఫెక్ట్. ఓకేనా, క్లియర్? ఆ బొమ్మలు నీట్గా వేసుకోండి. డౌట్స్ ఏమున్నాయా మీకు? డ్రా దోస్ ఫిగర్స్ ప్లీజ్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు క్లియర్గా రాస్తానండి. హైపర్ మెట్రోపిక్ ఐ అంటే పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ సైడ్. సో అందుకే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా, వెనకతల పడింది, ఇక్కడ పడింది పాప, ఇక్కడ పడాలి. సో హైపర్ మెట్రోపిక్ ఐ ఇది. అదవుతుందా, ఇది కరెక్షన్ ఫర్ లాంగ్ సైడ్. ఓకేనా, బై యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్, ప్లీజ్ నోట్ చేసుకోండి క్లియర్గా. ఓకేనా, రైట్. సో ఐ విల్ బి యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఫర్ ద కరెక్షన్ ప్లీజ్. Clear? Right. ఓకేనా, సో నీట్గా ఫిగర్స్ వేసుకోండి, మీకు అర్థమవుతుంది మీకు పాయింట్. ఫిగర్స్ కరెక్ట్గా ఉండాలండి, దాని వల్ల యూ కెన్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా రెటీనా దగ్గర పడింది. చూడండి, కరెక్ట్ రెటీనా దగ్గర పడింది ఇమేజ్. సో ఇది బికాజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ సైడ్, యూ కెన్ సీ ద ఇమేజ్ ఇస్ ఫ్రమ్ బిహైండ్ హైపర్మెట్రిక్ ఐ. అండ్ వాట్ ఈస్ ఎన్ డాష్ అండ్ ఎన్ ఇక్కడ చెప్పాను. ఎన్ డాష్ ఫర్
నియర్ పాయింట్ అంటే 25 centimeters for normal distance. ఓకేనా, దట్ ఈస్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఎన్ డాష్. అండ్ వాట్ ఈస్ ఎన్ ఇయర్? ఎన్ అంటే ఇక్కడ ఏంటి? నియర్ పాయింట్ ఆఫ్ ఏ లాంగ్ సైటెడ్ పర్సన్. 25 centimeters లేదు వాడికి, ఎంతకన్నా ఎక్కువ ఉంది, బికాజ్ ఈ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ సైట్. సో అందుకే నియర్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ ఉండాలి యాక్చువల్గా, ఎక్కడ ఉంది? ఎన్ దగ్గర ఉంది. సో అది కరెక్ట్ చేయడానికి ఏం చేస్తాం మనం? ఇక్కడ పడిన ఇమేజ్ ఇక్కడ పడాలి. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ షిఫ్టింగ్ ద ఇమేజ్ బై పుట్టింగ్ ఎ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ పెట్టిన తర్వాత ఇమేజ్ కరెక్ట్ గా మనకి రెటీనా మీద పడింది. దట్ ఈస్ ద కరెక్షన్ ఫర్ లాంగ్ సైట్. అర్థమవుతుందా? రైట్. సో ఇంతేనండి డిఫెక్ట్స్. ఈ డయాగ్రామ్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోండి, సో దట్ ఇట్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకేనా, డయాగ్రామ్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. క్లియర్? రైట్. ఓకేనా, అది ఆ డయాగ్రామ్ పూర్తిగా వేయలేదు మీకు, ఎందుకంటే వీడి డిఫెక్ట్ ఉంది కాబట్టి వీడి ఎక్కడ లేదు, నార్మల్ పాయింట్ ఇక్కడ లేదు, లీస్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ అనమాట, ఇంత దూరం నుంచి చూస్తున్నాడు, ఇక్కడ పెట్టుకోవాలి, ఇది కాదు. 25 centimeters పెడితే కనిపిస్తుంది వాడికి, ఇంకా పెద్దగా దూరం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ద ఆబ్జెక్ట్ షుడ్ బి నాట్ 25 మోర్ అనమాట, బికాజ్ ఈ సఫరింగ్. సో ఇది లీస్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది, నాట్ ఎండ్ డాష్, ఎండ్ ఉంది అనమాట, బికాజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ సైడ్ ఇక్కడ ఉంది. సో దానికి ఏమైంది, దానివల్ల ఇమేజ్ వెనకదల పడింది. కరెక్ట్ చేయడానికి కోసం కాన్వెక్స్ యూజ్ చేస్తాం, కరెక్ట్ రెటీనా మీద పడింది ఇమేజ్. క్లియర్? సో దట్స్ ఆల్ అండి అబౌట్ ద ఇమేజెస్. ఇక లాస్ట్ కరెక్షన్ అండి, లాస్ట్ కరెక్షన్ ప్లీజ్. ఐ మీన్ లాస్ట్ కరెక్షన్, లాస్ట్ డిఫెక్ట్ ప్లీజ్. చెప్పేచ్చా ఇది? రైట్ అండి. లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ అయిపోయిందండి, డెఫినేషన్స్ అండ్ అదర్ థింగ్. నౌ థర్డ్ డిఫెక్ట్ అండి, ప్రెస్ బయోపియా. రైట్, చెప్పేస్తాను చూడండి. క్లియర్? ఎన్ డాష్ ఎన్ అంటే అర్థమైంది కదా. ఎన్ డాష్ ఈస్ ద నియర్ పాయింట్ ఫర్ వాట్? నార్మల్ పర్సన్, హెల్దీ పర్సన్. అండ్ దిస్ ఈస్ ఫర్ డిఫెక్ట్ పర్సన్ అండ్ నియర్ పాయింట్. ఎందుకు? లాంగ్ సైడ్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. సో దానికి మనం కరెక్షన్ చేస్తాం. ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్స్ అండి, 10th క్లాస్లో అడుగుతారు. సో డయాగ్రామ్స్ అవి నీట్గా వేసుకోవాలి, అదర్వైజ్ యూ వోంట్ గెట్ మార్క్స్ ప్లీజ్. క్లియర్? రైట్ అండి. లాస్ట్ డిఫెక్ట్ అండి, అయిపోయింది దీంతో మనకి డిఫెక్ట్స్. దట్ ఈస్ ప్రెస్ బయోపియా. చెప్పాను కదా, ఈ ప్రెస్ బయోపియా ఎందుకు వస్తుంది మేజర్గా? సిలిరీ మజిల్స్ డ్యూ టు ద ఏజింగ్. బై వెన్ యూ క్రాస్ 40 to 50 years, ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల ద పర్సన్ విల్ బి అకామిడేషన్ ఫ్రీ ఉండదు. అంటే అకామిడేషన్ ఆఫ్ ద ఐలెన్స్, ఫోకల్ లెంత్ కెనాట్ అడ్జస్ట్ ప్రాపర్లీ, బికాస్ సిలిరీ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతాయో ఆ ఫోకల్ లెంత్ అడ్జస్ట్మెంట్ తగ్గిపోతుంది, అకామిడేషన్. దానివల్ల విల్ బి సఫరింగ్ ఫ్రమ్ ప్రెస్ బయోపియా. ఒక్కోసారి ప్రెస్ బయోపియా ఓన్లీ లాంగ్ సైట్ ఉండొచ్చు, దట్ మీన్స్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. లేదా ఓన్లీ షార్ట్ సైట్ ఉండొచ్చు, కెన్ సీ నియర్, కెనాట్ సీ ఫార్దర్. లేదా కామన్, ఇప్పుడు దాకా నేనున్నాను, నా స్పెట్స్ బయటికి తీయని చూడండి, ఐఎమ్ హ్యావింగ్ 2 డిఫెక్ట్స్. దట్ ఈస్ ప్రెస్ బయోపియా నాకు ఉంది అంటే ఐఎమ్ హ్యావింగ్ 2 డిఫెక్ట్స్, షార్ట్ టు లాంగ్ రెండు కాంబినేషన్, బికాస్ ఆల్మోస్ట్ ఐ రీచ్ 51 now. ఓకేనా? సో సచ్ ఎ పర్సన్స్ మే బి హ్యావింగ్ ద కాంబినేషన్ of long sight and short sight. Then this type of lens will be giving for you. This is a bifocal. అర్థమవుతుంది మీకు? This is a bifocal. ఓకేనా? సో యూ కెన్ సీ 2 lenses are there. కింద ఒక లెన్స్ ఉంది, పైన ఒక లెన్స్ ఉంది. కిందది టు సీ ద నియర్ ఆబ్జెక్ట్స్, పైది యూ కెన్ సీ ద ఫార్దర్ ఆబ్జెక్ట్స్. అర్థమవుతుందా? నియర్, ఫార్దర్, కాన్వెక్స్, కాన్కేవ్. సో ప్రెస్ బయోపియా ఈస్ ద కాంబినేషన్ sometimes. ఓకేనా? ఇట్ మే బి కాంబినేషన్ of long and short sight. ఓకేనా? ఐదర్ ఒక్కోసారి లాంగ్ సైట్ ఉండొచ్చు, లేదా ఓన్లీ షార్ట్ సైట్, లేదా కాంబినేషన్ ఆఫ్ లాంగ్ అండ్ షార్ట్. దేర్ ఫోర్ bifocal lens are used, like me. Bifocal lens like me. ఓకేనా? అంటే కింద ఒక లెన్స్, పైన ఒక లెన్స్. కిందది టు సీ నియర్ ఆబ్జెక్ట్స్, and then the top farther objects. Okay, na? So when you go to a doctor, he'll be prescribing with the power and other thing. So this is the defect of presbyopia. This is mainly occurred due to the weakness of the ciliary muscles inside the eye. Accommodation of the eye becomes
ఈ కెనాట్ అడ్జస్ట్, అంటే ఈ సిలిరీ మజిల్స్ వీక్ అవడం వల్ల అకామిడేషన్ పవర్ తగ్గిపోతుంది, అంటే కాంట్రాక్షన్ రిలాక్షన్ చేసుకోలేదు. అందువల్ల ఈ కెనాట్ సీ ద నియర్ ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ అండ్ ఆల్సో ఫార్దర్ ఆబ్జెక్ట్స్. దెన్ వెన్ యూ పుట్ సచ్ గ్లాసెస్ బైఫోకల్ లెన్స్ యూ కెన్ సీ వెరీ క్లియర్లీ, సీ లైక్ దిస్ యూ కెన్ సీ వెరీ నియర్. చూడండి, ఎప్పుడైతే లెన్స్ మనం పెట్టుకుంటామో ఐ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్, ఓకేనా, లైక్ దిస్ నియర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ఫార్దర్ ఆబ్జెక్ట్స్ విత్ దిస్ లెన్స్. క్లియర్? సో దట్స్ ఆల్ అండి, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డిఫెక్ట్స్ అండి. నౌ లెట్ us go to the interesting thing. క్లియర్ అయిపోయింది కదా? రైట్. సో దీస్ ఆర్ ద ఎగ్జామినేషన్ రేపు పొద్దున్న మీకు డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ అడిగినప్పుడు షార్ట్ సైట్ మయోఫియా, లాంగ్ సైట్ హైపర్మెట్రోఫియా అండ్ లాస్ట్ వన్ ప్రెస్బయోఫియా, కాంబినేషన్ ఆఫ్ short sight and long sight like this bifocal length, or only short sight or only long sight. Short sight can see nearer, cannot see farther, diverging lens is used, concave lens. Long sight can see the farther, cannot see neither one, converging lens is used, convex lens is used. Correction diagram చూసారు, రే diagram చూసారు. Short sight person ఏమవుతుంది? Can see nearer, cannot see farther. So the fellow who is suffering from short sight, his far point is what? Nearer than infinity. చూపించాను, ఓకేనా, దాన్ని కరెక్ట్ చేసాం. అదేవిధంగా లాంగ్ సైట్ కెన్ సీ ఫార్దర్, కెనాట్ సీ నియర్ వన్. సో నియర్ పాయింట్ వీడికి ఎంత, నార్మల్ పర్సన్కి అయితే 25, వీడికి 25 కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి, సమ్మరీ. నౌ లెట్ us go to the నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వన్, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజం. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ prism. Very very important, okay na? Now we all know already light chapter or reflection, refraction, this is a prism. Let us consider an equilateral prism having 60 degrees angle. Now ఒక prism ద్వారా refraction ఎలా జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది? జనరల్ what we'll do is we'll use a white beam of light like sunlight. ఏం చేస్తాం? White beam of light like sunlight. So when the light is falling on one of the faces of the prism, this is the normal, this is the angle of incidence, ఇది the normal అండి, ఇది normal NM. Angle of incidence let us use I. Angle of incidence ని I యూజ్ చేద్దాం, I1 లేదా I అనేది, ఓకేనా. సో యాక్చువల్గా ఇది మీడియం లేదనుకోండి, we already have discussed in reflection. When there is no medium, this light has to go in this fashion. When there is no medium, this glass medium is second medium, ఇది A first medium. So the refractive index mu A, ఇక్కడ కూడా A refractive index mu A, this is glass. When no medium, light has to go straight, because medium is there, light is bending towards the normal, ఓకేనా. అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఒక నార్మల్, సెకండ్ నార్మల్ N1 డాష్. సో మళ్ళీ ఏమైంది, ఇక్కడ నుంచి మళ్ళీ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది, చూడండి ఇది నార్మల్ కదా. అండ్ అగైన్ ఫస్ట్ మీడియా, డెన్సర్ టు రేరర్ గోయింగ్ ఏమవుతుంది, అవే. చూడండి ఇది నార్మల్ అండి, నార్మల్కి ఇన్సిడెంట్ అయింది, చూడండి నార్మల్కి ఇన్సిడెంట్ గోయింగ్ అవే. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ I2 ఆర్ ఈ ఎమర్జెంట్ యాంగిల్. దీన్ని ఏమంటాం, ఎమర్జెంట్ యాంగిల్, ఎమర్జెంట్ యాంగిల్. అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెన్ లైట్ డ్యూ టు ఆప్టికలీ డెన్సర్ మీడియం, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ వచ్చినప్పుడు ఇట్ గోస్ అవే. సపోజ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి హెవీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుందంటే ఇట్ గోస్ టువర్డ్స్ ద నార్మల్. ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ద ప్రిజం. అయితే మీకు ఇంటర్మీడియట్ డెరివేషన్ ఉంది, మీకు డెరివేషన్ ఇది లేదు. ఏంటది? స్నెల్స్ లా ఉపయోగించి, బై యూజింగ్ స్నెల్స్ లా, ఏంటది? సైన్ యాంగిల్ ఇన్సిడెన్స్ బై సైన్ యాంగిల్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు μ2 with 1 అని ఒక డెరివే ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. అంటే μ2 by μ1 అంటే μ1 into sin I ఈజ్ ఈక్వల్ టు μ2 into sin R. లేదా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద్వారా అప్లై స్నెల్స్ లా, mu రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సైన్ యాంగిల్, అలాగే సైన్ రిఫ్రాక్షన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇదిగోండి రిఫ్రాక్షన్ యాంగిల్స్. ఇది నార్మల్ కదా, ఇలా వెళ్ళింది లైట్ రిఫ్రాక్ట్ అయింది R1, అలాగే ఇది R2. ఈ రెండు జాయిన్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది. అర్థమైందా?
అలాగే ఈ లైన్ ఎక్స్టెండ్ చేసినట్టుకోండి ఇలాగా, ఇది ఇక్కడ మీట్ అవుతుంది. అండ్ దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, మినిమం డీవియేషన్. ద డిఎం ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. అదవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ ది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఇంటర్లో మీకు ఉంది, ఇది 10th లో లేదు కాబట్టి డెరివేషన్ ఓన్లీ రే డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ R1 R2 ఆర్ ద రిఫ్రాక్షన్ యాంగిల్స్, ఓకేనా. డిఎం డీవియేషన్ యాంగిల్, I1 లేదా I ఇన్సిడెంట్ యాంగిల్, E ఎమర్జెంట్, ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఫ్రమ్ వైట్ బీమ్ ఆఫ్ లైట్ లైక్ సన్ లైట్. ఇది ఇన్సిడెంట్, ఇది ఎమర్జెంట్ యాంగిల్ అంటే లైట్ కమింగ్ అవుట్ యాంగిల్, ఓకేనా. సో దీనికి ఒక ఫార్ములా కూడా ఉందండి మీకు స్నెల్స్ లాలో, sin A ప్లస్ dm/2 బై sin A/2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ. డెరివేషన్ మీకు లేదు, ఆ ఫార్ములా మీకు ఒకలా కావలిస్తే మీరు తీసుకోవచ్చు, ఓకేనా. దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజమ్ ఈస్ గివెన్ బై sin of A plus dm/2 whole by sin A/2, where A is the angle which is 60 degrees, equilateral triangle angle 60 degrees. dm will be given, remaining అంతా క్యాల్కులేషన్స్. అదవుతుందండి, రైట్. డెరివేషన్ మీకు లేదండి ప్లీజ్. దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ ప్రిజమ్ అండి. తర్వాత వాట్ ఈస్ డిస్పర్షన్, ఓకేనా, చెప్పవచ్చా? రైట్ రైట్. ఇప్పుడు ఇందులోంచే మీకు మరొక విషయం, చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సేమ్ థింగ్ లోంచి వాట్ ఈస్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ వాట్ ఈస్ విబ్జియర్ కలర్స్, వాట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్, ప్యూర్ ఇంప్యూర్, వాట్ ఈస్ రెయిన్బో ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఇందులోంచి. రైట్. నౌ లెట్ us see what is meant by dispersion of light. What is dispersion of light? ఓకేనా. నా ఇదే ప్రిజం తీసుకున్నాను నేను. లెట్ us take same prism, ఓకేనా. వైట్ బీమ్ ఆఫ్ లైట్ ఫాలింగ్, this is the normal incidence, this is the angle of incidence, let it be I, note చేసుకోండి, that is the angle of incidence. అయితే when white beam of light like sunlight is falling on one of the face of the prism, ఇది ఏం చేస్తుంది పాపం, it splits up into its constant colors. ఇదిగోండి constant colors 1 2 3 4 5 6 7 విబ్జియర్ అంటారు. And when these are observed on a screen like ZNS screen, zinc sulfide screen or fluorescent screen, then you can see 7 colors, 3 4 5 6 7. Violet, VIBGYOR, దీని విబ్జియర్ అంటారు చూడండి, విబ్జియర్ VIBGYOR. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange, red, ఇది వైలెట్. V stands for violet కలర్. ఇది ఇండిగో, బ్లూ కలర్, గ్రీన్ కలర్, yellow కలర్, ఆరెంజ్ అండ్ లాస్ట్ వన్ రెడ్. ఇలాంటి విబ్జియర్ 7 కలర్స్ ఫామ్ అవుతుంది. And that phenomenon is called as dispersion of light. Dispersion ఏంటి, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కలర్స్ ఫ్రమ్ వైట్ బీమ్ ఆఫ్ లైట్. ఒక సన్లైట్ తీసుకొని ప్రిజం పెట్టి లైట్ దీని మీద ఇన్సిడెంట్ చేసి లైట్ ఇఫ్ ఇట్ స్ప్లిట్టింగ్ అప్ ఇన్స్ కాన్స్టెంట్ కలర్స్, ఓకే, అండ్ దట్ ఈస్ డిస్పర్షన్. అండ్ దీస్ కలర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ఎ స్క్రీన్ లైక్ ZNS స్క్రీన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే అది ఏంటంటే ఇదే కలర్స్, దీన్ని మేము కొంచెం హై లాంగ్వేజ్లో స్పెక్ట్రమ్ అంటాం. మళ్ళీ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, ప్యూర్, ఇంప్యూర్. ప్యూర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫిజిక్స్ ల్యాబొరేటరీ బై యూజింగ్ ఏ స్పెక్ట్రోమీటర్. మరి ఇంప్యూర్ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ మీ రెయిన్బో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? రెయిన్బో ఫార్మేషన్. సో రెయిన్బో అవుతున్నప్పుడు మీకు ఏమవుతుంది, కలర్స్ ఓవర్లాప్ అయిపోయి క్లియర్గా ఉండవు. వైలెట్ మీదేమో వైలెట్ మీద ఇండిగో మీద బ్లూ మీద గ్రీను, ఇలా ఓదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి కలర్స్. ఓవర్లాప్ అయిపోయి క్లియర్గా ఉండవు. సచ్ ఏ స్పెక్ట్రమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్యూర్. ప్యూర్గా కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్మీడియట్లో మీకు ఉంటుంది అది
ల్యాబ్లో. ఓకేనా? సో బై యూజింగ్ సమ్ స్పెక్ట్రోమీటర్ ఇన్ ద ల్యాబొరేటరీ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ప్యూర్ స్పెక్ట్రమ్. వైలెట్ వేరేగా, ఇండిగో వేరేగా, ఎల్లో వేరే కలర్స్ క్లియర్గా మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? రైట్ అండి. సో రెయిన్బో ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్యూర్ స్పెక్ట్రమ్ ప్లీజ్. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్, ప్యూర్ అండ్ ఇంప్యూర్ స్పెక్ట్రమ్. క్లియర్? సరిపోవచ్చింది. 1 2 3. రైట్ అండి. ఇప్పుడు కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందామండి, కొన్ని పాయింట్స్ మీకు ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ ది స్పెక్ట్రమ్ అండ్ అదర్ థింగ్స్. ఓకేనా? ఇప్పుడే చెప్పేసాను కదా ఇవన్నీ. రైట్. ఇప్పుడే చెప్పాను కదా రెయిన్బో. ఓకేనా? రెయిన్బో ఏంటి మనకి? ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్యూర్ స్పెక్ట్రమ్. డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ మీద సన్లైట్ పడినప్పుడు మనకి లైట్ 7 కలర్స్ వస్తాయి, కానీ ఓవర్లాపింగ్ వస్తాయి, క్లియర్గా ఉండవు. అందుకే రెయిన్బో ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇంప్యూర్ స్పెక్ట్రమ్. ఓకేనా? ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇంప్యూర్ స్పెక్ట్రమ్ ప్లీజ్. క్లియర్? రైట్. తర్వాత మీకు ఎగ్జామ్స్లో మరికొన్ని అడుగుతాడండి, అవి కూడా తెచ్చుకుందాం. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఇవన్నీ బిట్ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్ బ్యాక్ సైడ్ పుస్తకంలో ఉంటాయి మీకు. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, స్టార్స్ ట్వింక్లింగ్ ఎందుకు అవుతుంది? దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద అట్మాస్ఫిరిక్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎందుకు ఇది? డ్యూ టు ద అట్మాస్ఫిరిక్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ప్లీజ్. Refraction of light. And when light enters from one medium to the second medium, if the second medium is more optically denser, the light goes towards the normal. If it is less denser, it goes away from the normal. అర్థమవుతుంది మీకు? ఆప్టికలీ డెన్సర్ ఎవరు డిసైడ్ చేస్తారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎయిర్ది 1, వాటర్ది 4/3, గ్లాస్ 3/2, 1.5, అన్నిటికంటే హైయెస్ట్ డైమండ్ 2.42. So more refractive index, it bends towards the normal. Less, go away from the normal. So due to this atmospheric refraction of light, stars will be twinkling. That is the question ante. మీ పుస్తకం వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి. Why stars twinkling అంటే due to the atmospheric refraction of light please. ఓకేనా? ఆ క్వశ్చన్ మీ ఆన్సర్ మీరు నోట్ చేసుకోవచ్చు. సో ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఇస్ డ్యూ టు అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ప్లీజ్. నెక్స్ట్ అండి, రైట్. నెక్స్ట్ మరొకటి అండి మీకు, సర్ సివి రామన్ అనే గ్రేట్ సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్. సర్ సివి రామన్, గ్రేట్ సైంటిస్ట్. ఈయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడండి నేచర్ గురించి. అంటే ఆయన పేరు మీద రామన్ ఎఫెక్ట్ అని. వై ద స్కై ఈజ్ బ్లూ. అదేవిధంగా డీప్ సీ లోపలికి వెళ్తే అది బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే సన్ రైజ్ అండ్ సన్సెట్ బ్లూ, ఎల్లో కలరు, రెడ్డిష్ కలర్, ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది హీ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఫినామినన్ ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ స్కాటరింగ్ అంటే డిస్పర్షన్, లైట్ డిస్పర్సెస్. అదే కాకుండా డిఫరెంట్ కలర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెన్స్, డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మీకు చెప్పాను కదా ఇందాక స్పెక్ట్రమ్లో. చూడండి, ఇందాక స్పెక్ట్రమ్లో చెప్పినప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించాను. లైట్ ఫాలో అయిన తర్వాత ఏమవుతుంది? ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ఇంటూ కలర్స్ 1 2 3 4. చూడండి. తర్వాత ఇఫ్ నో మీడియం ఈస్ దేర్, దిస్ లైట్ విల్ గో స్ట్రైట్. నౌ దిస్ ఈజ్ వైలెట్, ఇండిగో, బ్లూ, VIBGYOR. చూడండి. సో దిస్ ఈజ్ వాట్? వైలెట్, డీవియేషన్ యాంగిల్. నెక్స్ట్ ఇండిగో. నెక్స్ట్ అన్నిటికంటే లీస్ట్ ఎవరికి? రెడ్. రెడ్ డీవియేషన్ యాంగిల్ తక్కువ చూడండి. ఓకేనా? ఇది డీవియేషన్ చూడండి, ఇది ఎక్స్టెండ్ ద లైన్. ఓకేనా? యూ కెన్ సీ డీవియేషన్. వైలెట్కి డీవియేషన్ యాంగిల్ ఎక్కువ. నెక్స్ట్ ఇండిగో కింద నుంచి పైకి డిక్రీజ్ అవుతుంది, అలాగా. రెడ్కి బాగా తక్కువ. మేబీ వేవ్ లెంత్ విల్ బి మోర్ ఫర్ రెడ్, డీవియేషన్ యాంగిల్ ఇస్ వెరీ లెస్. సో బేసింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్, C.V. Raman has explained very clearly that is by scattering of light, why sky is blue. Okay? Why the sunrise colors will be yellow and orange, orange colors. Okay? ఇవన్నీ కూడా రామన్ ఎఫెక్ట్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ప్లీజ్. క్లియర్?
సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను అవి కూడా మీకు చెప్తానండి. ఇది ఎగ్జామినేషన్లో బిట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, రైట్ అండి. నెక్స్ట్ థింగ్ మీకు ఇంకోటి కూడా ఉందండి ఎగ్జామినేషన్లో. ఆఫ్టర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, వాట్ ఈస్ టిండాల్ ఎఫెక్ట్? టిండాల్ ఎఫెక్ట్ రాసుకోండి, అయిపోయిందండి. టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్ చెప్పాను కదా, చాప్టర్ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, థియరిటికల్ పార్ట్. టిండాల్ ఎఫెక్ట్ రాసుకోండి. టిండాల్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్లో చూసుకోండి, అట్మాస్ఫియర్లో ఏమవుతుంది, సో మెనీ పార్టికల్స్ ఉంటాయండి, పార్టికల్స్. సో ఇక్కడ ఈ పార్టికల్స్లో ఏమి ఉంటాయి, ఇంక్లూడ్ స్మోక్. అట్మాస్ఫియర్ సో మెనీ పార్టికల్స్ ఆర్ దేర్. ఇన్ దట్ పార్టికల్స్ యూర్ హ్యావింగ్ స్మోక్, అదేవిధంగా టైనీ వాటర్ డ్రాప్లెట్స్, స్మోకు, టైనీ వాటర్ డ్రాప్లెట్స్, అలాగే సస్పెండెడ్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ నోట్స్. సస్పెండెడ్ PEN సస్పెండెడ్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్. ఓకేనా, అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎయిర్ ప్లీజ్, అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎయిర్. ఓకేనా, సో వెన్ లైట్ రేస్ కమ్ అండ్ మీట్ దీస్ థింగ్స్, లైట్ కాంతి కిరణాలు వచ్చి దీన్ని తాకినప్పుడు స్మోక్, టైనీ వాటర్ డ్రాప్లెట్స్, సస్పెండ్ పార్టికల్స్ అండ్ డస్ట్ మాలిక్యూల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇలా తాకినప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. వెన్ లైట్ ఈస్ మీటింగ్ సచ్ స్మోక్, tiny particles, water droplets, suspended particles of dust and molecules of air, then you will get such an effect called as Tyndall effect. Okay na? Right. So that is the thing and about Tyndall effect. So when beam of light strikes these things, such fine particles, okay na? So then you will get the Tyndall effect. And any doubts in this one? Right. Right and right. ఓకే, దట్స్ ఆల్ అండి. ఇవన్నీ కూడా మీకు థియరీ అంటే 1 మార్క్ క్వశ్చన్స్గా రావచ్చు అండి. ఆల్మోస్ట్ ద చాప్టర్ ఈజ్ ఓవర్ అండి. చూడండి, మీకు బ్యాక్ సైడ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసేద్దాం. చాప్టర్ అయితే అయిపోయింది. చెప్పాను కదా, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లైట్ చాప్టర్, బట్ థియరీ చాప్టర్ బోరింగ్ చాప్టర్. చూడండి, క్వశ్చన్స్ ఉన్నాయి. వై ద స్కై, ఓకేనా, బ్లూ కలర్, ఓకేనా, వై ద స్కై డ్యూ టు ద రామన్ ఎఫెక్ట్, scattering of light because of the wavelengths and other things. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అదనమాట. తర్వాత ఇంకోటి, సపోజ్ ఇఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అట్మాస్ఫియర్, ఇఫ్ ద ఎర్త్ హ్యాడ్ నో అట్మాస్ఫియర్ ఏమీ లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా, అప్పుడు ఆ స్కై ఎలా కనిపిస్తుంది మనకి? ఇట్ లుక్స్ డార్క్. నోట్ చేసుకోండి ఆ పాయింట్ని. ఓకేనా, ఇట్ లుక్స్ డార్క్. ఒకవేళ మనకి అట్మాస్ఫియర్ లేకపోతే స్కై ఎలా కనిపిస్తుంది? క్వశ్చన్కి ఆన్సర్ 1 మార్క్. ఇట్ లుక్స్ డార్క్, నల్లగా కనిపిస్తుంది ప్లీజ్. ఓకేనా, ద స్కై వుడ్ లుక్ డార్క్. రాసుకోండి ఆన్సర్. క్లియర్? రాయాలా మీకోసం? ఇఫ్ దేర్ ఈస్ నో అట్మాస్ఫియర్, ద స్కై విల్ లుక్ డార్క్ ప్లీజ్. నల్లగా కనిపిస్తుంది. థియరీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇందాక టిండాల్ ఎఫెక్ట్ లో ఏం చెప్పాను? వెన్ ద బీమ్ ఆఫ్ లైట్ ఈస్ స్ట్రైకింగ్ స్మోక్, టైనీ వాటర్ డ్రాప్లెట్స్, సస్పెండెడ్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్ అండ్ మాలిక్యూల్స్, then you will get such effect, Tyndall effect. Okay na? And scattering of light is nothing but Raman effect. And if there is no atmosphere, then the sky will be looking black. Nallaga kanipistundi please. Okay na? Right. So ivanni questions andi chudandi, last lo adigadu meeku konni questions. The human eye can focus an object at different objects. Meekosam discuss chestunanu. Okay? By adjusting the focal length of the eye lens. This is due to dash presbyopia, accommodation, near sight, long sight. Accommodation చెప్పాను కదా, accommodation అంటే ఏంటి? Adjusting the focal length of the eye lens by using ciliary muscles. అది ఆన్సర్. The human eye forms the image of an object is at dash. హ్యూమన్ ఐ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది? ఏ కార్నియా, బి ఐరిస్, సి ప్యూపుల్ అండ్ డి రెటీనా.
రెటీనా మీద మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ ఎ యంగ్ అడల్ట్, ఓకేనా, విత్ నార్మల్ విజన్ ఈజ్ అబౌట్ ఎంత? లీస్ట్ డిస్టెన్స్ మీకు చెప్పాను కదా 25 సెంటీమీటర్స్. ఇలాగా మనకి మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి, ఓకేనా. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ కలర్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్, వైట్ లైట్ ఇంటూ కాన్స్టెంట్ కలర్స్, డిస్పర్సన్, ఓకేనా. స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాజెస్ కలర్ బ్లూ ఆఫ్ ద స్కై. అదేవిధంగా మిగతా లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం మనం. అర్థమవుతుందా? లాంగ్ సైట్ పర్సన్ కెన్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్. వాడికి నియర్ పాయింట్ మారిపోతుంది, నాట్ 25 సెంటీమీటర్స్, అంతకన్నా ఎక్కువ. సో ఫర్ దట్ ఫెలో వాట్ లెన్స్ ఈజ్ యూజ్? లాంగ్ సైట్ పర్సన్ కెన్ సీ ఫార్దర్, కెనాట్ సీ నియర్. సో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్. అలాగే షార్ట్ సైట్ పర్సన్ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ ఫార్దర్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. సో వీడి ఫార్ పాయింట్ ఎంత? లెస్ దెన్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఉంటుంది. చూపించాను డయాగ్రామ్స్ లో. అండ్ ఫర్ దట్ ఫెలో, షార్ట్ సైటెడ్ ఫెలో, విచ్ లెన్స్ ఈజ్ యూజ్? Can see nearer, cannot see farther. So a diverging lens like concave lens is used when you go to a doctor. So ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు. Why do stars twinkle? నక్షత్రాలు ఎందుకు ఇలాగ మెరుస్తుంటాయి? దిస్ ఈజ్ డ్యూ టు ద అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్. ఇందాక డిస్కస్ చేసాం, డ్యూ టు ద అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్. ఓకేనా, జస్ట్ ఇప్పుడే అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ మనం డిస్కస్ చేసాం. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసినవేనండి, నథింగ్ టు వరీ అట్ ఆల్. ఇది కూడా, వై డస్ ద స్కై అపియర్ డార్క్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ టు ఎన్ ఆస్ట్రోనాట్? పైకి వెళ్ళే కొద్దీ, యాజ్ యూ గో హై అండ్ హై అబౌవ్ ద అట్మాస్ఫియర్ అని అబౌవ్ ద స్కై, అట్మాస్ఫియర్ ఉండదు. అట్మాస్ఫియర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇందాక చెప్పాను, ఓకే, ఇట్ విల్ బి అపియరింగ్ డార్క్ ఇన్ కలర్. క్లియర్ అండి? అండ్ దట్స్ ఆల్ అండి. దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ చాప్టర్ హ్యూమన్ ఐ. అగైన్ విల్ బి మీటింగ్ విత్ ద థర్డ్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ అండి. జాగ్రత్తగా మీరు చదవాలి, ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ పెయిన్. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. వాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతున్నారు, దే ఆర్ స్కిప్పింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అలాగే నచ్చితే మీరు లైక్ కూడా చేయండి, ఓకేనా. సో ఐ బిలీవ్ దట్ యూ అండర్స్టూడ్ ది చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, విచ్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లైట్ చాప్టర్. అగైన్ ఐ విల్ బి మీటింగ్ విత్ ద థర్డ్ చాప్టర్, దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ, ఓకేనా. రైట్.